నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మళ్ళీ కొత్త డ్రామాకు తెరదీసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కార్. ఆ డ్రామా ఏంటంటే 42% ఏది బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మళ్ళా కొత్త డ్రామా చేస్తుంది. సో కొత్త డ్రామా చేస్తుంది. ఆ డ్రామా ఎందుకు చేస్తుంది? అసలు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? అసలు రేవంత్ సర్కార్ ఎందుకోసం భయపడుతుంది ఎన్నికల కోసం అనేది పూర్తి స్థాయిలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఈ ఏది ఈ నడుమ జరుగుతున్న కార్యక్రమాలు కొన్ని మొన్న కేటీఆర్ మీటింగ్ అయింది. ఆ మొన్న 26 తారీఖు రేవంత్ మీటింగ్ ఫెయిల్ అయిపోయింది. ఏది కేటీఆర్ మీటింగ్ అయితే ఎంతమంది జనాలు వచ్చారు చూసారు కదా. కేటీఆర్ మీటింగ్కు ఎంతమంది అసలు జనాలు కానీ ఏది రేవంత్ రెడ్డి కళలో కూడా అనుకోలే అంత జనాలు నా నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ ఒక మీటింగ్ పెడితే అంతమంది జనాలు వస్తారు అని చెప్పి. తరచూ ఇక ఈయన ఎప్పుడు చూసినా ఇక కేటీఆర్ మీద హరీష్ రావు మీద మొత్తుకుంటూనే ఉంటాడు. ఇంకా మొన్న చూసుకుంటే అంటే మొన్ననే కాదు, ఏ సభలో మాట్లాడినా ఏ మీటింగ్లో మాట్లాడినా కేసీఆర్ ఇంతవరకు బయటకు వచ్చి కనీసం రేవంత్ రెడ్డి పాలన గిట్లా ఉంది అని చెప్పి అంటే బహిర్గతంగా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ కార్యకర్తలతో కాకుండా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడలే. ఇంకా ప్రజల ముందుకు వచ్చి కేసీఆర్ మాట్లాడితే సీన్ ఎట్లా ఉంటుంది అనేది రేవంత్ అనేది తెలుసు. సో ఇంకా కేసీఆర్ బయటికే రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత భయపడుతున్నాడంటే అసలు ఆ భయానికి కారణం ఏంది? అసలు ఎన్నికలకు పోవాలంటే మంత్రి చెప్పిండు స్టార్టింగ్లో, ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు ఏమని, ఎలక్షన్లు మొత్తం అయిపోతాయి, సంక్రాంతికి కొత్త సర్పంచులు వస్తారు మీకు అని చెప్పిండు. ఇంకా ఇదే ఏది రేవంత్ రెడ్డి చెప్పిండు ఇంకా ఎన్నికలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మొన్న ఏది సంథింగ్ మన కొడంగల్ నియోజకవర్గంలో మీటింగ్ అయిన తర్వాత ఏది ముగులుగిద్దల్లో అయింది కదా, ఆడ కూడా చెప్పిండు అక్కడ ఉన్న నాయకులందరికీ ఇంకా ఎన్నికలు వస్తున్నాయి, ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్లు అందరినీ ఏకగ్రీవం చేసుకోవాలి, ఇంకా బాధ్యత మీదే అని చెప్పిండు కదా. ఇక ఇవన్నీ చూసినాం మనం. ఇక వస్తున్నాయి ఎలక్షన్లు, ఇక ఈ నెలాఖరునో ఎప్పుడో ఒకప్పుడు అని చెప్పి పుకార్లు పెట్టించుడు. ఇక అన్ని మీడియా సంస్థలు పెద్ద పెద్ద ఛానల్ అన్నీ పేద రాసినాయి ఇక త్వరలో వస్తున్నాయి ఎలక్షన్స్ అని చెప్పి. నిన్ననో ఈరోజు మీటింగ్ అయింది కదా, బీసీలకు సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి వాళ్ళకి రిజర్వేషన్ అని చెప్పి. సో 42%, నిజానికి 42% రిజర్వేషన్ ఇచ్చే మునగాడు రేవంత్ రెడ్డి అయితే, ఒకవేళ ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇక అప్పుడే ఇస్తుండే. ఇన్ని లెక్కలు ఎందుకు, అన్ని కులగాలను ఎందుకు, మళ్ళీ కులగాలను పెడతామని చెప్పి బట్టితో చెప్పించడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అసలు రేవంత్ రెడ్డికి ఎక్కడ భయం అవుతుంది? రేవంత్ సర్కార్ ఎక్కడ వెనుకడ చేస్తుంది ఎన్నికల ఏది స్థానిక ఎలక్షన్లకు పోనీకి అని చెప్పి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఏం చేసింది? ఏది అంతకుముందు ఇవన్నీ చూద్దాం, కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఏది సీఎం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, సీఎం నియోజకవర్గంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, సీఎం నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు అంతగానం వచ్చారు కేటీఆర్ సభకు అనేది కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే సీఎం సొంతంగా ఆయన ఏది చంద్రవంచల ఇంకా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఆ ఊరిని ఎందుకు ఏందనేది తెలియదు, కానీ ఈ కోస్గి మండలంలో ఇంకా పెద్ద మండలము దాంట్లో చంద్రవంచ విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అసలు సీఎం రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? ముందు 6 గ్యారెంటీలు చెప్పింది. ఏది 6 గ్యారెంటీలు చెప్పింది. 6 గ్యారెంటీలో ముఖ్యమైనది ఏంది? రైతు భరోసా, 4000 పింఛను, మహిళలకు ఇస్తామని చెప్పిన 2500. ఏది మొన్న ఏం చేసిండ్రు? చంద్రవంచలు వచ్చి ఏం చేసిర్రు? మొత్తుకుంటా ఉంది. ఏది రేవంత్ అన్న నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు వీటి గురించి మాట్లాడదాం. కానీ ఫస్ట్ సార్ చంద్రవంచలు ఏం మాట్లాడిండు? ఇంకా ఎకరాకు 6000 చొప్పున రైతు బంధు పడుతుంది, ఇక వచ్చేసినాయి ఖాతాల్లోకి, అందరి ఖాతాల్లోకి వచ్చేస్తుంది ఇక రైతు బంధు అని చెప్పారు. ఏది రైతు బంధు వస్తుంది, ఇక అందరి ఖాతాల్లోకి వచ్చేస్తుంది, ఇంకా తీసుకోండి మీరు. ఇంకా రేపు పొద్దున, ఈరోజు ఆదివారం ఉంది, రేపు పొద్దున లేచి ఇంకా అదే పని మీద నుండి రైతులందరూ బ్యాంకులకు వెళ్ళండి అని చెప్పి అన్నారు. సో ఇది ఫెయిల్ అయిపోయింది. ఇది రేవంత్ అని చెప్పింది, ఇది ఫెయిల్ అయిపోయింది. మొదటిది ఫస్ట్ ఏది 6 గ్యారెంటీలలో మొన్న ఎలక్షన్లు ఇక పెట్టుకుందామనే ఆలోచన చేసిన తర్వాత మొదటిది
రెండవది ఏంది, ఇదే ఏది సీఎం నియోజకవర్గంలో ఏది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడు కేసీఆర్, ఏది తనయుడు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడ కోస్గిలా కేటీఆర్ సభ పెట్టింది కదా, ఏది కేటీఆర్ సభ. ఈ రెండు ముఖ్య కారణం. ఇది అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పెడతలేడు మీటింగ్ అనేదానికి రెండు ముఖ్య కారణం. అయితే ఇంకా 6 గ్యారెంటీలు తెలుసు మనకు, 6 గ్యారెంటీలు ఏం జరిగింది ఏంది సంగతి అనేది తెలుసు. ఇంకా చంద్రవంచలు వచ్చి 6,000 వస్తాయి ఇక రైతు బంధు అని చెప్పిండు, అది మనం అందరం చూసినాం. ఇక మళ్ళీ అదే స్టేజ్ మీద 15 నిమిషాలకు 16 నిమిషాలకు మాట మార్చిండు, అందరం చూసినాం. ఇంకా తర్వాత ఏంది, కోస్గిలా కేటీఆర్ సభ పెట్టిండు. ఏది నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సభ పెట్టిండు. దాదాపు ఈ కాలేజ్ గ్రౌండ్లో పడతారు, ఒక 15-20 వేల మంది పడతారు అనుకుని, అంతకు డబుల్ త్రిబుల్ వచ్చారు జనాలు. సమయం అయిపోతుంది అయినా కూడా వెళ్తలేదు జనాలు. సో ఇట్లా అయిపోయింది ఇక. సో ఇది ఓకే కదా అంటే మొన్న ఎలక్షన్ పెడదాము అనే అనుకున్న సందర్భంలో ఇవన్నీ జరిగిపోయినాయి. ఇదే రేవంత్ రెడ్డి ఆడపోయి ముగ్గులు గిద్దలు పోయి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పడం, ఇవన్నీ జరిగిపోయినాయి. దాని తర్వాత కేటీఆర్ వచ్చిండు, సభ పెట్టిండు, పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఇంకా తర్వాత ఏమైంది ఒకసారి చూద్దాం. ఇదే సీఎం నియోజకవర్గంలో ఈరోజు ఏది జరిగిన సంఘటన, ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న సంఘటన అంటే ఇగో సీఎం నియోజకవర్గంలో రైతులు అంటున్నారు, మహిళలు రోడ్లు ఎక్కుతున్నారు, మాకు నీళ్ళు వస్తలేవని చెప్పి కోడంగల్ నియోజకవర్గంలోని కోడంగల్ మండలికి సంబంధించిన టేకుడుకు గ్రామంలో ఇది పరిస్థితి. చూసిరు కదా, ఈ కడవలు పెట్టుకొని దాదాపు 5-6 నెలలు అవుతుంది మాకు నీళ్ళు రాక. దాదాపు ఒక 2-3 నెలలు అవుతుంది మాకు సరిగ్గా వాటర్ అందక అని చెప్పి మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకసారి వాళ్ళ మాట్లాడుతారు, చూడు ఎవరు వస్తారో రండి అని చెప్పి సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇవన్నీ అవుతున్నాయి సంగతులు. ఇంకా తర్వాత ఇంకోటి చూద్దాం, ఇక సీఎం నియోజకవర్గంలో ఏంది సంగతి అనేది కూడా చూద్దాం. సీఎం నియోజకవర్గంలో ఏంది పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు సీఎం నియోజకవర్గంలో, స్థానిక ఎన్నికల కోసం ఎందుకు భయపడుతున్నారు అనేది తెలుగు స్క్రైబ్కి సంబంధించిన పత్రిక ఒక కథనాన్ని రాసింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు వణుకుతున్న హస్తం, దారుణంగా ఓడిపోతారని సీఎంకు సమాచారం ఇచ్చిన ఇంటెలిజెన్స్. రోజు రోజుకి పడిపోతున్న రేవంత్ రెడ్డి ఇమేజ్, రైతులు తిరగబడతారనే అనుమానంతోనే రాహుల్ తెలంగాణ పర్యటన చివరి నిమిషంలో రద్దు. వాస్తవానికి అసలు రేవంత్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియానే రాసుకొచ్చింది, ఇక వస్తున్నాడు రాహుల్ గాంధీ, ఎక్కడో మీటింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయన్నట్లు పెద్దగా రాసింది, పెద్దగా వార్త ఇచ్చింది. కానీ తీరా చూస్తే చివరికి ఏం జరిగింది, రాహుల్ గాంధీ పర్యటన రద్దయిపోయింది, మీటింగ్ రద్దయిపోయింది అని చెప్పి వార్తలు వచ్చింది. సో ఎందుకోసం రద్దు చేసుకున్నానంటే ఇక ఈ కారణాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఊరూరా పెరుగుతున్న వ్యతిరేకత, ఎక్కడికక్కడ నాయకులను నిలదీస్తున్న ప్రజలు తిరగబడే అవకాశం ఉందని భయపడి ఇంటికే పరిమితం అవుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం మా వల్ల కాదంటూ చేతులు ఎత్తేసిన లోకల్ కాంగ్రెస్ లీడర్లు. స్థానిక సంస్థల ఎన్నికల నుండి తప్పించుకోవడానికి బీసీ కులగణని సాకుగా చూపుతున్న రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% బీసీ రిజర్వేషన్ అంటూ కొత్త డ్రామా ఏం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు ఇస్తాం ఇక రేపు మళ్ళీ 12 గంటలకు లేచి రైతు బంధు పడుతుంది చూసుకో అన్నట్లే. ఈ రిజర్వేషన్ కూడా 12 గంటలకు లేచి రైతు భరోసా వస్తుంది, ఎకరాకు 12,000 చొప్పున సంవత్సరానికి 6 నెలలు ఇస్తుంది కదా, 6 నెలలకు వేస్తే ఇంకా 6,000 వేసేస్తా అని చెప్పి ఒకటైతే డుమ్కి కొట్టిండు రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు, ఒక డుమ్కి కొట్టిండు అయిపోయింది. ఇంకా ముఖ్య కారణం ఇది కూడా. అంతకుముందు సొంత పార్టీకి సంబంధించిన ఒక మంత్రి సోదరుడు చెప్పిండు, గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పోయిండు, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. బీజేపీకి పోయినప్పుడు పొట్టు తింటుండు రేవంత్ అని అందరూ చూసారు ఆ విషయం. డుమ్కి కొట్టిండు రేవంత్. డుమ్కి కొట్టిన భరోసా
గివి అన్ని కారణాలు అయినాయి. ఏది ఈ డుమ్కి కొట్టింది, ఇది రైతు భరోసా డుమ్కి కొట్టింది. రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు కోస్గి కేటీఆర్ సభ సక్సెస్ అయింది. ఏది కోస్గి కేటీఆర్ సభ సక్సెస్ అయింది. చంద్రవంశకి సంబంధించిన ఏదైతే 6,000 రైతు బంధు తుస్సుమన్నది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చేశారు, పెద్దగా ఏది సవాళ్ళు విసురుకున్నారు. ఇంకా మీరు దమ్ముంటే గెలువండి, దమ్ముంటే ముందు మీరు ఎలక్షన్లు పెట్టాలి కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, తెలంగాణ ప్రజలందరూ అదే అంటున్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సమాధానం చెప్పాలి. రేవంత్ సర్కార్ ఇంకా ఎన్నికలు ఎందుకు పెడతలేదు అనే విషయాన్ని చెప్పాలి. సో అది చెప్తలేదు. ఇక ఇవన్నీ ఎందుకు ఎలక్షన్లు పెడతారంటే ఇవన్నీ కారణమవుతున్నాయి. ఇంకా ఇట్లా ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు పెడతలేరు అంటే ఈ స్థానిక ఎన్నికల్లో 42% ఇస్తామని చెప్తారు కదా. ఇది కూడా సేమ్ అది రైతు భరోసాలకు అనుకున్నాం కదా, అట్లనే అవుతుంది. ఎందుకంటే 42% ఇవ్వాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ లెక్కలన్నీ జమ చేసి ఇవన్నీ లెక్కలన్నీ తీసుకొని కేంద్రానికి కనీసం మేము ఇస్తున్నాం, మేము ఇచ్చి చూపిస్తున్నాం, మీరు కూడా ఇవ్వండి అని చెప్తలేరు. మీరు ఇస్తేనే మేము ఇస్తాం, ఈ ఎన్నిక అవుతుంది అన్నట్టు వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఈయన బీసీల పేర్లు చెప్పుకుంటా ఇంకా ఎన్నికలు ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఇక గతంలో ఒకసారి చరిత్ర ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. సర్పంచ్ ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలు దాదాపు 2-3 ఏళ్ళు వాయిదా వేయడము. ఇప్పుడు కూడా గదే చేస్తున్నది. ఇంకో విషయం ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లు ఏదో ఇవ్వాలని చెప్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ రీసర్వ్ పెడతామని చెప్తున్నారు కదా. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే బీసీల మీద మొన్న నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కదా, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, లెక్కలు చెప్పాలి. పాపం నమ్ముకున్న కార్యకర్తలకు ఈర బాబు పదవులు అని చెప్తే ఎవరో అన్నమ్మకునికి ఇచ్చారు. అది తర్వాత సంగతి, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. అది పార్టీని నాశనం చేయాలని కూర్చున్నప్పుడు ఎవరో ఏం చేయలేం. కానీ ఇక ముఖ్యమైన కారణాలు గిట్లా ఉన్నాయి. ఎందుకోసం స్థానిక ఎలక్షన్లకు వస్తలేరు అనేది ఇట్లా. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊర్లోనే మిషన్ భగీరథ నీళ్ళు దాదాపు ఒక 25 రోజుల నుంచి 2-3 నెలల నుంచి వస్తలేవు, మాకు 6 నెలల నుంచి వస్తలేవు అని చెప్పి అక్కడ ఉన్న మహిళలు మొత్తుకుంటుంటే కనీసం రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేరు. ఇంక ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎట్లా పెడతారు రేవంత్ అన్న ఎలక్షన్లో? అసలు ఎన్నికల్లో పెడితే అసలు ఏ మొహం పెట్టుకొని పోతారు ఎన్నికలకు కదా. చూస్తూనే ఉండండి తెలంగాణ పబ్లిక్ టీవీ. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్.